కుక్కలు రాత్రిపూట ఎందుకు మరుగుతాయి? చాలామంది కూడా భూతాలు దయ్యాలు తిరుగుతాయి, మనకు కనిపించని అతీత శక్తులు కూడా కుక్కలకు కనిపిస్తాయి, అందుకోసమని అవి మరుగుతాయి అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అండ్ దానికి తోడు కుక్కలు ఏంటంటే ఎవరైనా ఒక మనిషి చనిపోతున్న సమయంలో మనకన్నా ముందు వాటికి తెలుస్తుంది, అందుకోసం అని చెప్పేసి మనకు సంకేతంగా కుక్కలు చెప్తాయి, అందుకోసమే అవి నైట్ పూట ఏడవడం కానీ అరవడం కానీ చేస్తూ ఉంటాయి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ శాస్త్రీయ పరంగా సైన్స్ పరంగా ఎలాంటి రీజన్స్ ఉన్నాయి? ఇదంతా కూడా నిజమేనా? కుక్కలు నిజంగానే అతీత శక్తులను చూసి మరుగుతాయా, లేకపోతే సైన్స్ పరంగా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే మీరేమనుకుంటున్నారు? నిజంగా కుక్కలు మొరగడం వెనకాల ఇలాంటి అతీత శక్తులు ఉంటాయి అనుకుంటున్నారా, లేకపోతే సైన్స్ పరంగా ఇంకేమైనా రీజన్స్ ఉంటాయి అనుకుంటున్నారా? ఆ విషయాన్ని అయితే కామెంట్ చేయండి. సో ఇప్పుడు మరి కుక్కలు ఎందుకు మరుగుతాయి నైట్ టైంలో? అది కూడా మనము అంటే చూస్తూ ఉంటాం డైలీ నైట్ టైంలో ఏడవడం కానీ అరవడం కానీ, అది కూడా ఒక్కసారి అరిచి వదిలిపెడతాయి అంటే కాదు, కంటిన్యూస్గా అరుస్తూనే ఉంటాయి, కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటాయి. సో దీనికి సైన్స్ పరంగా ఎలాంటి రీజన్స్ ఉన్నాయంటే, కుక్కలు మనము మనుషులం చూసేటటువంటి చూపు కానీ వినేటటువంటి వినికిడి కానీ దీనికన్నా 100 రెట్లు చురుగ్గా కుక్కల యొక్క జ్ఞానశక్తి ఉంటుందన్నమాట. దాదాపుగా 16 నుంచి 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేటటువంటి శబ్దాల్ని కూడా కుక్కలు క్లియర్గా వినగలవట. అండ్ నార్మల్గా ఒక యాక్సిడెంట్ జరిగినా కూడా లేకపోతే ఒక బ్యాండ్ కొట్టినా కూడా మనకు ఏదంటే నార్మల్గా వినిపిస్తుంది ఆ సౌండ్ అంతా కూడా. కానీ కుక్కలకి ఆ విధంగా కాకుండా, అంటే డే టైంలో కాకుండా ఇంకా నైట్ టైంలో మరీ ఎక్కువగా వాటి చెవులు అనేవి చాలా షార్ప్గా పనిచేస్తాయి అన్నమాట. మనకు నార్మల్గా వినిపించినటువంటి సౌండ్ అనేది కుక్కలకి ఒక భయంకరంగా వినిపిస్తుంది, అంటే ఎక్కువగా వినిపిస్తుంది, లౌడ్ స్పీకర్ లాగా వినిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి ఎక్కడి నుంచో ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శబ్దం కూడా అవి పసిగట్టగలవట. సో అందుకోసం అని చెప్పేసి కూడా అవి అరుస్తూ ఉంటాయి. సో నార్మల్గా మనము డైలీ ఒకే ఏరియాలో ఉంటాం కాబట్టి మన యొక్క అలికిడి అనేది ఆ కుక్కలు గుర్తుపెట్టుకుంటాయి అన్నమాట. మనకన్నా 100 రెట్లు జ్ఞాపక శక్తి కుక్కలకు ఉంటుంది. అంటే ఒక మనిషిని చూసినప్పుడు వాటిని ఖచ్చితంగా లైఫ్ లాంగ్ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటాయి. సో నైట్ టైంలో ఏంటంటే మనందరం కూడా ఇళ్ళలో పడుకుంటాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు దూరం నుంచి వచ్చేటటువంటి వాసనని కూడా కుక్కలు పసిగట్టగలిగాయి అనమాట, చాలా షార్ప్గా పసిగట్టగలుగుతాయి. సో అందుకోసం అని చెప్పేసి మనము ఒక చికెన్ వండుకున్నా కూడా లేకపోతే దావత్ అయినా కూడా దూరం నుంచి కుక్కలన్నీ కూడా ఆ ఏరియాకి రాగలుగుతాయి, ఆ విధంగా వాసన పసగడతాయి అన్నమాట. సో నైట్ టైంలో అందరూ కూడా మనం పడుకుంటాం కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే, కొత్త వాళ్ళ వాసన కానీ వాటికి వస్తే, లేకపోతే కొత్త వాళ్ళ వినికిడి కనుక వాటికి తెలిస్తే అప్పుడే వెంటనే అరవడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. సో నైట్ టైంలో ఎక్కువగా ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి, ఎక్కడి నుంచి వేరే వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఆ విధంగా ఎవరైనా దొంగలు వచ్చినా కూడా వెంటనే అలర్ట్ అయిపోయి కుక్కలు మనకి సంకేతాన్ని ఇస్తూ ఉంటాయి. సో ఆ విధంగా సైన్స్ పరంగా 1,00,000 రీజన్స్ ఉన్నాయన్నమాట. అండ్ నైట్ టైంలో వాటికి ఎక్కువగా ఆకలి ఇవ్వడం కానీ, లేకపోతే ఇప్పుడు డే టైంలో అంటే మనం తింటాం, వాటికి ఫుడ్ పెడతాము లేకపోతే బయట పడేస్తాం, అవి తింటూ ఉంటాయి ఓకే నార్మల్గా. కానీ నైట్ టైంలో అందరం కూడా పడుకుంటాం కాబట్టి వాటికి ఫుడ్ లేక వాటికి ఆకలి వేయడం, సో అందుకోసం అని చెప్పేసి అరవడం కానీ, లేకపోతే బాడీ పెయిన్స్ అనేవి ఇప్పుడు వాటికి కూడా ఎంత కాదనుకున్నా ప్రతి ఒక్క జీవరాశికి కూడా ప్రాణం ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశికి నొప్పులు ఉంటాయి. సో ఆ విధంగా వాటికి కూడా ఏదైనా పెయిన్ రావడం కానీ, ఎవరైనా కొట్టినప్పుడు ఆ పెయిన్ అనేది నైట్ పూట ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుందంట. ఎందుకంటే ఇప్పుడు డే టైంలో అంటే అందరం కూడా ఉంటాం, అందరినీ చూస్తూ అవి కూడా వాటికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కానీ ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉంటాయంట. సో అందుకోసం అని చెప్పేసి నైట్ టైంలో ఎవరు కూడా మనుషులు కనిపించారు, ఏది కూడా ఉండదు కాబట్టి సో అవన్నీ కూడా వాటిని గుర్తు చేసుకుంటూ ఆ విధంగా అరుస్తాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అండ్ దానికి తోడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ఒక కుక్కకి ఏదైనా ఎవరైనా కొట్టడం కానీ ఇదంతా కూడా చేసినప్పుడు అవి తరచుగా ఎందుకు అరుస్తాయి? ఒక కుక్క అరిచినప్పుడు చుట్టుపక్కల ఏరియాలో ఉన్నటువంటి కుక్కలన్నీ కూడా ఎందుకు అరుస్తాయి, వెంటనే ఎందుకు రియాక్ట్ అవుతాయి అంటే మనందరం కూడా ఒక్కటే, మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలి అని చెప్పేసి ఒక కుక్క అనేది అన్నిటి కూడా సంకేతం ఇవ్వడం. సో వాటి భాషలో అవి కూడా మాట్లాడుకుంటూ ఉంటాయి, అంటే దూరం నుంచి ఉన్నటువంటి కుక్కలు కూడా మొరగడం వల్ల ఈ విధంగా సంకేతాలు ఇచ్చుకుంటూ ఉంటాయి. సో నార్మల్గా కుక్కలు ఏంటంటే తోడేళ్ల సంతతికి సంబంధించినవి కాబట్టి వాటి డిఎన్ఏ ఖచ్చితంగా వీటిలో కూడా ఉంటుంది కాబట్టి మనందరికీ తెలుసు తోడేళ్ళు నైట్ టైంలో ఆకాశం వైపు తలను పెట్టి ఎక్కువగా అరుస్తూ ఉంటాయి. సో వాటి సంతతే ఇవి కూడా కాబట్టి ఇవి కూడా నైట్ టైంలో ఆ సంతతి అనేది, ఆ డిఎన్ఏ అనేది వీటికి కూడా కొంచెం రిలీజ్ ఎక్కువగా అవ్వడం వల్ల ఇవి కూడా ఎక్కువగా అరుస్తాయి అని చెప్పేసి ఈ విధంగా చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయన్నమాట కుక్కలు నైట్ టైంలో ఎందుకు అరుస్తాయి అని చెప్పేసి. కానీ దాని వెనకాల అతీత శక్తులు కానీ, లేకపోతే భూతాలు దయ్యాలని చూసి మరుగుతాయని చెప్పేసి చెప్పడం కానీ, లేకపోతే ఒక మనిషి చనిపోతున్నాడు అని చెప్పేసి ఆ సమయంలో ఏడవడం కానీ, ఈ విధంగా అంటే దీని వెనకాల ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది అని మనం తేల్చి చెప్పలేం. కానీ సైన్స్ పరంగా మాత్రం ఇన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. సో మరి మీరేమనుకుంటున్నారు? కుక్కలు నిజంగానే మనకు కనిపించని అతీత శక్తులు కనిపిస్తే మరుగుతాయి అనుకుంటున్నారా, లేకపోతే సైన్స్ పరంగా ఇన్ని రీజన్స్ ఉన్నాయి కదా ఇదే నిజం అనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.